తలదించిన చూడడంలోనే తెలుస్తుందిరా పడితే వదలడే తన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్ గా వాచ్ చేస్తూనే ఉండండి వెళ్ళేం చెప్పావు తప్పుడు కేసు వాపస్ తీసుకున్నాడు మీరిద్దరూ మళ్ళీ కలిసిపోతేనే బాగుంటుంది. పదరా మనం వెళ్ళి శ్రావణిని ఇంటికి తీసుకొద్దాం. నేను తన కోసం రావడమా? రేయ్, అది జన్మకి జరగదు. దయచేసి మీరెవరూ శ్రావణి గురించి మాట్లాడకండి. నాన్న అక్షయ్, శ్రావణి ఇంటి కోడలురా. మనం ఇంట్లో నుంచి పంపించేశామంటే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? పిన్ని, తను ఈ ఇంటి కోడలిగా నడుచుకోలేదు. మీకు ద్రోహం చెయ్యాలని చూసింది. తనని ఎప్పటికీ క్షమించను పిన్ని. అది కాదురా, ఒకసారి నువ్వు వెళ్ళి. పిన్ని ప్లీజ్, తనని మాత్రం తిరిగి ఇంటికి తీసుకురావడం జరగదు. అక్షయ్, నా మాట వినరా. నవీన్, శ్రావణి తప్పే చేయలేదని నువ్వు నాకు చెప్పడానికి ట్రై చేయొద్దు. శ్రావణి గురించి మర్చిపోండి. అక్షయ్ మా అక్క గురించి ఇలా మాట్లాడుతుంటే నా కడుపు నిండిపోతుంది. ఇంతకన్నా నాకేం కావాలి? శ్రావణి, నాకు తెలిసే నీ చెల్లెలు ఏదో ఒకరోజు నిన్ను బయటికి పంపించేస్తుందని నాకు తెలుసు. అన్నంత పనే జరిగింది. నీకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించాలనుకున్నాను, కానీ నా దగ్గర ఫోన్ లేదు. అది కూడా మీ చెల్లెలు లాగేసుకుందా? కాదు, శ్రీవారు తీసుకున్నారు. అసలు తప్పు సందేది కాదే, నీది. నా చెల్లెలు అంటూ నెత్తిన పెట్టుకున్నావు కదా. ఇప్పుడు చూసావా ఏం చేసిందో? అయినా వాళ్ళు పంపించేగానే ఇక్కడికి వచ్చేయడమేనా? నిలదీసి అడగలేకపోయావా? అక్కడ ఇంకెంత మాట్లాడినా ప్రయోజనం లేదనిపించింది. అవును, నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? రాజేష్ బాబు చనిపోయారు కదా, నేను తాత ఓదార్చడానికి ఆనందరావు గారింటికి వెళ్ళాం. రాజేష్ బాబు ఇన్నాళ్ళు ఊళ్ళో లేడు. ఎప్పుడు తిరిగొచ్చాడు? ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చంపారో తెలీదు, కానీ ఆనందరావు గారు మాత్రం ఇంద్రాణమ్మగారే ఈ హత్య చేయించారని అనుమానపడుతున్నారు. ఆనందరావు గారిని ఏమీ చేయలేక రాజేష్ బాబుని పొట్టన పెట్టుకున్నారు. దీపమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అంతేకాదు శ్రావణి, కొడుకు చావుతో రేణుకమ్మ గారికి మతి భ్రమించిపోయి కొడుకు బ్రతికే ఉన్నారనుకుంటుంది. మీ అత్తయ్య గారే రాజేష్ బాబుని ఆవిడ మనుషులతో చంపించిందని ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య ఎందుకు చేయిస్తుంది? రాజేష్ బాబు ఇంద్రాణి గారిని పంచాయతీకి పిలిపించి ఆవిడ చేసిన దుర్మార్గాల గురించి బయట పెట్టాలనుకున్నారంట. ఇంద్రాణి గారు బెదిరించినా రాజేష్ బాబు వినలేదంట. దాంతో మర్డర్ చేయించుంటుందని అందరూ అనుకుంటున్నారు. అత్తయ్య తప్పు చేసుంటే ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తుంది. సర్లే, వాళ్ళ గురించి ఎందుకు గాని, నువ్వేమైనా తిన్నావో లేదో ఉండు, భోజనం తీసుకొస్తాను. వద్దువాణి, నేను తిన్నాను. సరే, ఈ రాత్రికి నేను కూడా నీకు తోడుగా ఇక్కడే పడుకుంటాను. ఈ విషయం తాతయ్యకి ఫోన్ చేసి చెప్తాను.
విశ్వ, నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏమైంది సంధ్య? కొంపదీసి శ్రావణి ఇంటికొచ్చేసిందా? మా అక్క తిరిగొస్తే నేను సంతోషంగా ఉంటానా? నవీన్ వెళ్ళినా కూడా లాభం లేదు. మా అక్క తిరిగి రాలేదు. నవీన్ పిలిచినా రాలేదంటే మరి మా అమ్మ పిలిస్తే వస్తుందేమో. అత్తయ్య వెళ్ళి పిలిచినా రాదు. అక్షయ్ వెళ్ళి మాట్లాడి తీసుకొస్తేనే తిరిగి ఇంటికొస్తానని నవీన్తో చెప్పి పంపించిందంట. అక్షయ్ వెళ్ళడు, మా అక్క రాదు. అది సరే కాని రాజేష్ హత్య గురించి నీకేమైనా తెలిసిందా? లేదు సంధ్య, దాని గురించి నాకేం తెలీదు. ప్రస్తుతానికి ఈ ఇంటి రెండో వారసుడిగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. రాజేష్ గారి గురించి చెప్పి నా మూడు పాడు చేయొద్దు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. రాజేష్ ని ఎవరు హత్య చేసుంటారు? అక్షయ్ బాబు, మీరు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. కనీసం ఈ పాలైనా తాగండి. సరే, అక్కడ పెట్టి వెళ్తాను, తర్వాతైనా తాగండి. అమ్మా, శ్రావణి నన్ను ఇక్కడ వదిలి వెళ్ళిపోవడం కరెక్టేనా? మీరే చెప్పండి. కానీ ఇంటి నుంచి పంపించేసింది మీరే కదా బాబు. అప్పుడేదో ఆవేశంలో పంపించాను, కానీ తను నా కోసం తిరిగి రావచ్చు కదా. శ్రావణి ఆత్మాభిమానం కలిగిన మనిషి. ఇంత అవమానం జరిగాక కూడా ఎలా తిరిగొస్తుంది బాబు? ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తుంది బాబు. శ్రావణి నా గురించి ఆలోచిస్తే నవీన్ వెళ్ళినప్పుడు తిరిగి రావాలి కదా. ఎందుకు రాలేదు? మీరెళ్ళి తీసుకొస్తేనే మీ భార్య తిరిగి ఇంటికొస్తుంది. అంటే తన పంతమే నెగ్గాల అమ్మగారు? అలాంటిదేం లేదు అక్షయ్ బాబు. మీరెళ్ళి శ్రావణిని తీసుకొస్తేనే నాకు మంచిదనిపిస్తోంది. ఇక్కడ మీరు శ్రావణి కోసం ఎదురుచూస్తుంటే అక్కడ శ్రావణి మీకోసం ఎదురుచూస్తుంది. మీ మధ్య ఈ దూరం ఎందుకు అక్షయ్ బాబు? మీరే ఒక మెట్టు దిగి శ్రావణి కోసం వెళ్ళలేరా? అంటే శ్రావణి చేసింది తప్పు కాదంటారా? శ్రావణి ఏ తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది. లోతుగా ఆలోచిస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది. తన తప్పు లేకపోతే నిజం చెప్పొచ్చు కదా. చెప్పలేదు అంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుందని మీరెందుకు ఆలోచించడం లేదు? నిజమేంటో మీకే తెలుస్తుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను.
అబ్బబ్బబ్బా, ఈయన ఎక్కడికెళ్లారో ఏంటో. బయటికెళ్లేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పరు. ఈయనతో పడలేకపోతున్నాను. ఇంకా ఏమేం అనుభవించాల్సిందో ఏంటో. అయినా ఇంత పొద్దున్నే వెళ్ళాడంటే ఏదో ఒక సమస్య మోసుకునే వస్తాడు. ఇంటికి రాని ఆయన సంగతి చెప్తాను. ఎప్పుడు ఏదో ఒకటి. శాంభవి, ఎంతసేపు ఎక్కడికెళ్లారు? ఆ తర్వాత చెప్తాను గాని ముందు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకోవే. ఏంటండి అది? నెక్లెస్ ఏమైనా తెచ్చారా?